సిద్ధార్థ్, ఈ మైక్ బగ్ టెక్నాలజీ ఇవేం లేకుండా కాసేపు మాట్లాడుకుందామా? బగ్ బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. చాలా. విజయ్ సార్ 5 minutes. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. డీల్? ఐ లైక్ డీల్స్. ఎంత కావాలి? 100 crores? 200 crores? 200 కోట్ల? నువ్వు ఫ్యూచర్లో ఏ మెడిసిన్తో అయితే బిజినెస్ చేయాలనుకుని అక్షరాన్ని కూడా చంపావు, ఇప్పుడు ఆ పేటెంట్ రైట్స్ అమ్మాయి పేరు మీద వచ్చేలా చేశాను. మొత్తానికి అక్షర కష్టానికి ఫలితం దక్కింది కదా. ఫలితం ఏంట్రా? కనిపెట్టింది నేను. తనకు ఫార్ములా ఏంటో కూడా తెలీదు. తనేదో వాగిందని పేటెంటే మార్చేస్తావా? ప్రపంచం నన్ను కీర్తించాలని కష్టపడి నేనే కనిపెట్టాను. తెలుసు, తను వాగలేదు, వాగేలా చేశాను. ఆ మెడిసిన్ కనిపెట్టింది సిద్ధార్థే, కానీ దాన్ని అతను విదేశాలకు అమ్మి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలా చేయడం కరెక్ట్ కాదని నేను సిద్ధార్థతో గొడవ పడ్డాను. దానికి అతను ఇది నా శ్రమ ఫలితం, నేను కనిపెట్టిన మందు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం నా ఇష్టం అని అంటున్నాడు. నా ఇష్టం అని తను చెప్పిన మాటని తన ఇష్టం అన్నట్టు ఎడిట్ చేశాను. నువ్వు కనిపెట్టిన మెడిసిన్ని తను కనిపెట్టినట్టు మార్చాను. ప్లేట్ స్మార్ట్లీ. నాకున్న దాంట్లో నువ్వు తీసుకున్నది 0.00001%. ఇంకా నీకు నీ పరిస్థితి పూర్తిగా అర్థం కాలేదనుకుంటా సిద్ధార్థ్. ఒక మనిషిని 8 రకాలుగా డిస్ట్రాయ్ చేయడం అండ్ డిస్ట్రాయ్ చేశా. కీర్తి, మేధస్సు, బలం, ఎమోషన్, ధైర్యం, డబ్బు, మొరాలిటీ అన్నీ డిస్ట్రాయ్ చేశా. అష్టదిగ్బంధనం. నువ్వు సంపాదించుకున్న ఫేమ్ ని నుంచి దూరం చేయడానికి అక్షర విషయంలో ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా. అదే నంబర్ 1 కీర్తి. ఒకసారి అది చూడు. పేటెంట్ రైట్స్ మార్చి ఫ్యూచర్ లో కూడా నీకు సైంటిస్ట్ అని గుర్తింపు లేకుండా చేశాను. నంబర్ 2 మేధస్సు. సైంటిస్టే కాదు, పక్క వాళ్ళ మేధస్సును దొంగిలించిన దొంగ. పద్మశ్రీ లాక్కుని వాడిని ఉరి తీయాలి. నీ చుట్టూ తిరిగే ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా అందరినీ రివర్స్ అయ్యేలా చేసి నీ బలాన్ని కట్ చేశాను. ఇదే నంబర్ 3 బలం. ఓ ఫంక్షన్ లో పక్కనే కూర్చున్నాడు కదని క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడాను. అందుకని లింక్ చేసి బ్యాడ్ చేసేస్తారా? ఇంకెప్పుడు అతని గురించి నన్ను అడగండి. ఇలాంటి వాడి మీద ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు పెట్టి లోపలేండి సార్. నంబర్ 4 ఎమోషన్. నువ్వు మోసం చేసి ప్రీతికి దగ్గర అయ్యావు. నేను నిజం చెప్పి తను నీ నుంచి దూరం చేసి నీ ఎమోషన్ మీద కొట్టా. నంబర్ 5 నీ ధైర్యం. నువ్వు ఎన్ని క్రైమ్స్ చేసినా ధైర్యంగా ఉన్నావు, కానీ నా ఫస్ట్ అటాక్ తోనే నేను భయపెట్టాలనుకున్నాను. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. భయపడ్డావు, అందుకే నాకు బగ్ పెట్టావు. నేను ఏం చేస్తానన్న భయంతో నా చుట్టూ తిరగడం మొదలు పెట్టావు. అవును, ఇందాకేమన్నావు? 200 కోట్లు. నీకు ఇప్పుడు 10 రూపాయలు కావాలన్నా నేనే సిగ్నేచర్ పెట్టాలి. నీ నేషనల్ ఇంటర్నేషనల్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేశా. దిస్ ఇస్ 6 డబ్బు. కొంచెం సఫికేట్ చేస్తేనే విచక్షణ జ్ఞానం కోల్పోయి మృగంలో మారి నువ్వు ఏం చేస్తావో నీకే తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశావు. అదే 7 మొరాలిటీ. సార్, మీరు చెప్పినట్లే నాన్నగారిని హాస్పిటల్ నుంచి వచ్చేదాకా మా డ్రైవర్ లేపేశారు. ప్రాణం పోయిందా? నువ్వు చెక్ చేసావా? కన్ఫర్మ్ సార్, నా కళ్ళెదురుగానే మాడి మస్ అయిపోతున్నారు. $21 గన్ సెల్యూస్ మధ్య ప్రభుత్వ లాంఛనాలతో నువ్వు అక్కడ కలకద్దురు ఆస్తికులు ఎవరో తెలుసా? నువ్వు అన్యాయంగా చంపేసిన నా స్నేహితుడు IPS గౌతమ్వి. అవి గౌతమ్ ఆస్తికులని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. నీలాంటి దుర్మార్గుల పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏమీ మిగలకుండా ఈ భూమి మీద నుంచి కుక్కటి వేలతో సహా నామరూపాలు లేకుండా చేసే ప్రక్రియ. ఇప్పుడు నువ్వు 0.00001% కూడా కాదు, 0. 8 ఏంటి? చావేనా? అది ఎలా డిజైన్ చేసావు? అది డిసైడ్ చేయడానికి మనం ఎవరు సిద్ధార్థ్? పైన ఆయన డిసైడ్ చేస్తాడు.
అది తెలియకే బయట చాలా మంది మంత్రులు నీ క్రైమ్ పార్ట్నర్స్ కోర్టులో నువ్వు ఏం చెప్తావనే భయంతో బయట నేను వేసేయడానికి రెడీగా ఉన్నారు. కోర్టు కూడా సేఫ్గా వెళ్తామని గ్యారంటీ లేదు. ఒకవేళ వెళ్ళినా నీకు 2 యావజ్జీవ కారాగార శిక్షలు వేయించకుండా నేను వదలను. సో నీకు వేరే ఆప్షన్ లేదు సార్, నేను తప్ప. ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందామా? డీల్. పరారీలో ఉన్న కృష్ణమూర్తి, ఇది ఆనెక్స్ న్యూస్ పేపర్. ఐడెంటిటీ మార్చుకున్న కృష్ణమూర్తి. ఇవి తీసుకెళ్ళి మీ నాన్నకు చూపించు, పోయే ముందు హ్యాపీగా పోతాడు. ఇది ఉంచు, తర్వాత పనికి వస్తుంది. మీ దగ్గర మనీ లేదని నాకు తెలుసు. ఫ్యూనరల్ గ్రాండ్గా చేయండి. అలాగే పెడిక్యూర్ మ్యానిక్యూర్ కూడా చేయించుకోండి. పండి. తమ్ముడు సార్, మా అందరికి మీతో ఒక సెల్ఫీ కావాలి సార్. తమ్ముడు రా. అరే తమ్ముడు, అన్నయ్య గేమ్ స్టార్ట్ చేయరా? ఓ అన్నయ్య బ్యాక్. థ్యాంక్ యూ. గేమ్ టైం. సార్, నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్తాను. అది మీరు అబద్ధం నమ్మితే నిజమైపోతుంది, నిజమని నమ్మితే అబద్ధం అయిపోతుంది. ఏంటది? ఈ చెక్ చెల్లదు, ఎందుకంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0. కావాలంటే చెక్ చేసుకోండి. ఐఎమ్ సీరియస్. రైట్. 35 కాదు, 40 అయింది. ఈ గ్యాప్లో 5,000 crores సంపాదించాను. 3, 2, 1. Boom. What the hell is happening with my account? 1 minute, sir. Let me check it. Sir, it's you who authorized. నేను ఆథరైజ్ చేయడం? What the fuck are you doing? I'm really sorry to inform you. Your account shows 0 balance. ఎలా? సింపుల్ సార్, మీరు అబద్ధం నమ్మారు, నిజమైపోయింది. ఇది శాటిలైట్ జనరేట్ చేసిన పాస్వర్డ్. హౌ కెన్ యూ హ్యాక్ దిస్? కరెక్టే సార్, హ్యాక్ చేయడం కష్టం, కానీ చూసి టైప్ చేయడం ఈజీ కదా. నాకు అర్థం కాల. అదే సార్, మా అన్నదమ్ములందరూ కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న పెయింటింగ్లో చిన్న కెమెరా పెట్టాను. పాప మీరు ఇక్కడ పాస్వర్డ్ చూసి ఇలా టైప్ చేయగానే అక్కడ నా అసిస్టెంట్ కెమెరాలో చూసి అలా టైప్ చేసింది. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్, అందుకే తన్ని సెలెక్ట్ చేశాను. ఐ కెన్ అండర్స్టాండ్ సార్, ఇదంతా ఎలా జరిగిందనే కదా. సింపుల్ సార్, మన ఇద్దరికి ఇష్టమైన థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇక్కడ ఈ రూమ్లో థింగ్స్ అన్ని ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా జరిగింది. అదే టేబుల్ అక్కడే ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. డాడ్, ఇవన్నీ థింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నెగటివ్ గా జరుగుతుంది. అదే థింగ్స్ వేరేలా ఉంటే జెడీ 42 degrees ఈస్ట్ అటువైపు. టేబుల్ ఇక్కడికి వచ్చిందంటే సన్లైట్ ఆల్రెడీ అక్కడ పడుతుంది. పెయింటింగ్ మీద సన్లైట్ పడితే గానీ ఆ బ్యూటీ బయట పడుతుంది అనే విషయం కూడా అడిగి తెలియదు. ఆ పెయింటింగ్ అక్కడ పెట్టు. పెయింటింగ్ అక్కడికి చేరింది కాబట్టి మా పని ఈజీ అయిపోయింది. మరి నేను మాట్లాడేదంతా మీరు వింటున్నప్పుడు
మీరు చేసేదంతా నేను చూడాలి కదా. యబాక్ ఏం బాగుందిరా, నువ్వు గెలిచావు అని నేను ఓడిపోలేదు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ద బిగ్గెస్ట్ కోల్ బేసిన్ ఇన్ యూరప్. ఒక్కొక్క షేర్ వాల్యూ ₹1,00,000. 25,000 మెంబర్స్, లక్షల కోట్లు. ఎంత తవ్వినా తరగని ఆయిల్, ఎప్పటికీ తగ్గని షేర్ వాల్యూ. ఇప్పుడు నేను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించడానికి 1 month చాలు. కాల్ మీకే. హలో హలో చెప్పు సార్, నేను గిరి మాట్లాడుతున్నాను సార్, స్పైర్ నుంచి. మన గ్యాస్ స్టేషన్లో గ్యాస్ అయిపోయింది సార్, మంట ఆగిపోయింది సార్. గ్యాస్ అయిపోవడం ఏంట్రా? రై, అదే నా సిలిండర్ గ్యాస్ అయిపోవడానికి చెక్ చేయండి. అవును సార్, సిలిండర్లే, పెద్ద పెద్ద సిలిండర్లు సార్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పెట్టారు సార్. అక్కడ నుంచి పెద్ద పెద్ద పైపులు వేసి కనెక్షన్ ఇచ్చి మనకి గ్యాస్ ఉందని నమ్మించారు సార్. మనం మోసపోయాం సార్. అతను మీరు అనుకుంటున్నట్టు కపిల్ సిన్హా కాదు, మా నాన్న ఫ్రెండ్ సత్పాల్ సింగ్. వాళ్ళంతా ఎవరో తెలుసా? కేఎంసీ కంపెనీ ఎంప్లాయీస్. మనలాంటి లూజర్స్ కోసం నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. కంపెనీ పేరు కేఎంసీ, అంటే కృష్ణమూర్తిని మోసం చేసే కంపెనీ. ఈ కంపెనీ గురించి మీకు 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ ఉన్న కామన్ ఎమోషన్ కృష్ణమూర్తి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మా నాన్నగారితో సహా కృష్ణమూర్తి చేతిలో మోసపోయిన వాళ్లే. మన కుటుంబాల్ని రోడ్డు మీదకి ఇడ్చిన కృష్ణమూర్తిని రోడ్డు మీదకి లాగాలి, and we have to make him a complete zero, and that is my goal. అది మన కంపెనీ. మీకు తెలిసి గేమ్ 30 days బ్యాకే మొదలైంది, కానీ మీ మీద నా గేమ్ కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైంది. మా నాన్నగారు మాకేం కావాలో అన్నీ ముందే తెలుసుకుని మాకు ఇచ్చారు సార్. మరి ఆయనకేం కావాలో నేను ముందే తెలుసుకోలేనా? ఏమీ లేదురా, ఎవరికి చెప్పుకోలేని విషయాల్ని డైరీలో రాసుకుంటున్నాను నాన్న. ఐఎమ్ సారీ కృష్ణమూర్తి గారు, ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. You're a big zero. మీ కంపెనీ ఇన్వెస్టర్స్ అందరికీ మీ సంగతి తెలిసిపోయింది. You are completely surrounded now. పారిపోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. అన్నయ్య, this is a very special gift for you. మీకు బాగా ఉపయోగపడేదే. ఇట్స్ అ సర్ప్రైజ్. గేమ్ ఓవర్.
వెరీ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. మీకు బాగా ఉపయోగపడేదే.